వెల్కమ్ టు డే 7. ఈరోజు మేము అయోధ్యకి వెళ్తున్నాము. ఈరోజు మా 7th డే కాశీలో. అయోధ్యకి వెళ్తున్నాము. మళ్ళీ నైట్ వరకు అంటే కాశీకి వచ్చేసేయాలి, ఎందుకంటే 9 days మనం ఇక్కడే నిద్ర చేయాలి కాబట్టి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మేము ఇప్పుడు అయోధ్యకి స్టార్ట్ అవుతున్నాము. అయోధ్యకి జర్నీ 4 hours. మధ్యలో టిఫిన్కి ఒక 1/2 hour పోతుంది. వెళ్ళి మంచిగా రాములవారి దర్శనం చేసుకొని వీలుంటే మీకు కూడా రాములవారిని చూపించడానికి మేము ట్రై చేస్తాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. ఇంకా 2 days ఉన్నాయి మన దగ్గర కాశీలో. ఈరోజు అయోధ్య కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసి రేపు ఇంకా కాశీలో ఇంకా కొన్ని టెంపుల్స్ మిగిలిపోయాయి. డుండి గణపతి, ఇంకా ఇంకొకసారి మన కాశీ విశ్వనాథుడి స్పర్శ దర్శనం చేసుకుందామని మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంకొకటి అది కూడా మిగిలిపోయింది. గంగాహారతి అంటే సక్సెస్ఫుల్గా నిన్న ఈవినింగ్ అయిపోయింది. రేపు లోకల్లో టెంపుల్స్ చూసుకొని 9th day గయాకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇంక ఎలా జరుగుతుందో చూడాలి. అనిపిస్తుంది కదా, అదే వెహికల్. అందులోనే ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నాము. లోపల వెహికల్ ఎలా ఉందో చూద్దాము. లాస్ట్ టైం వెహికల్ కొద్దిగా కంఫర్ట్ లేకుండే అండ్ ఏసీ కూడా సరిగ్గా లేకుండే, అందుకే ఈ వెహికల్ మాట్లాడినాము. ఇది టాటా వింగరు. ఇక్కడ ఫస్ట్ సీట్లో రిషిక్, తర్వాత మోక్షిత్ కూర్చుర్రు. ఇక్కడ నిలబడ్డది కదా ఈమె హనీ. ఇయర్ ఫోన్స్ తీసుకున్నాడా ఈయన సన్ని. వెనక సీట్స్ కూడా చాలా బాగున్నాయి, ఏసీ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం ఏసీ బాగా లేకుండే, అందుకే కొద్దిగా కంఫర్టబుల్ వెహికల్ మాట్లాడుకున్నాము. సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి 4 hours అయోధ్య చేరుకుంటాము. అయోధ్యకు ఇంకో గంట డిస్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపారు. ప్రజెంట్ టైం 8 అవుతుంది. టిఫిన్ లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల హోటల్ అయితే ఇలా ఉంది చూడండి. హోటల్ అయితే చాలా బాగుంది. టిఫిన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఓన్లీ పరోటా మాత్రమే దొరికింది, దోశ ఇడ్లీ ఏం లేదు. ఇందులో బెస్ట్గా పన్నీర్ పరోటా తెప్పించుకున్నాం మేమైతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే టిఫిన్ చేసాము. కాస్ట్ అయితే ఆకాశం నడుతుంది. ఒక్క పరాటా 250 రూపాయలు అంట. అది చింత రేట్ ఎక్కడ ఉండదు. ఒక ఆలు పరాటా 180 రూపీస్, పూరి 100 రూపాయలు. టోటల్ వచ్చేసి 2200 ఆల్మోస్ట్. టూ మచ్ రేట్ లేదు. హోటల్ పేరు చూడండి, హిందీలో ఉంది, నాకు తెలియదు. అయోధ్యకు వచ్చేసాము. అయోధ్యకు ఒక 4 kilometers ముందే ఆపేశారు. ఇక్కడ నుంచి మనం చిన్న వెహికల్ వెళ్ళాలి, పెద్ద వెహికల్స్ ఎలా లేవంట లోపలికి. మా వెహికల్ ఇక్కడ ఆగింది. ఇగో ఈ వెహికల్ మాట్లాడుకున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్. ఒక్కొక్క వెహికల్ కి 800 తీసుకుంటున్నారు. మొత్తం మూడు గుడ్లు దర్శనం చేయించుకొని మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారంట. పార్కింగ్ అవన్నీ వాళ్ళే ఫీజు అంట. ఫస్ట్ సరయూ నదికి వెళ్తున్నాము. మిడిల్లో రోడ్కి అటువైపున ఇటువైపున రామాయణం పెయింటింగ్స్ చాలా అద్భుతంగా వేశారు. ఆ పెయింటింగ్ చూస్తే మనకి ఆ సీన్ ఏంటి అనేది మొత్తం అర్థమైపోతుంది. అంత నీట్గా వేశారనమాట. అదైతే చాలా మెచ్చుకోదగ్గ విషయము. దాదాపుగా రోడ్కి ఇటుపక్కలు ఉన్నాయి. మనకి 4-5 kilometers దాకా ఉన్నాయి. నేను చూసుకుంటూనే ఉన్నాను. రామాయణం మొత్తం చిత్రీకరించారు. చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇది నాకు నచ్చిన విషయము. గవర్నమెంట్ నిజంగా మెచ్చుకోవాలి. అక్కడ నుంచి మనం సరయూ నదికి వచ్చాము. మొత్తం అక్కడ సరయూ నదికి వెళ్ళే దారిలో మొత్తం షాపింగ్ స్ట్రీట్ ఉంది, చూసుకోవచ్చు. మొత్తం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత బిజీ లేకుండే, ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నట్టు అనిపించింది. తర్వాత కొద్ది ముందుకు వెళ్తే చూసుకోవచ్చు మీరు సరయూ నది. చాలా బాగుంది, అద్భుతంగా ఉందన్నమాట. చాలామంది స్నానాలు చేస్తున్నారు, కానీ మాకు స్నానాలు చేసే టైం లేక మేము అక్కడ స్నానాలు చేయలేకపోయాము. చూసుకోవచ్చు మీరు. ఎంత బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. బోటింగ్ ఉంది, చాలామంది పూజలు చేసుకుంటున్నారు. అక్కడ శివలింగం ఉంటుంది, శివుడికి అభిషేకం చేస్తారు కొంతమంది. ఇక మేము మెల్లగా కిందికి దిగాము. బాటిల్ తీసుకొని దిగుతున్నాను వాటర్ పట్టుకోవడానికి. ఫస్ట్ వాటర్ తీసుకొని నేను తల మీద చల్లుకున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ ఇంత వేసి, అప్పుడు కూడా టైం లేకుండే. తల మీద చల్లుకున్నాను. తల మీద చల్లుకొని మంచిగా దేవుడికి మొక్కుకున్నాము. బోటింగ్ చేద్దామంటే కూడా మనకి అంత టైం లేదు కాబట్టి బోటింగ్ కూడా చేయలేదు. నా తర్వాత మా నాన్న కూడా సేమ్ అదే ప్రాసెస్, తల మీద చల్లుకున్నారు. సరయూ నది పవిత్రమైన నది అన్నమాట. తర్వాత అక్కడి నుంచి గోవుకి తినిపిస్తున్నారు. 10 rupees తీసుకున్నారు అక్కడ. 10 rupees తీసుకొని గోవుకి తినిపించారనమాట. అక్కడ నుంచి మళ్ళీ మేము వేరే టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ కూడా అన్ని టెంపుల్స్ దగ్గరే ఉన్నాయన్నమాట. నేను అయోధ్యకి ఒకసారి వస్తే చాలా అనుకున్నాను, 2 సార్లు వచ్చారు. నిజంగా నాకు చాలా ఆ దేవుడు దయ అని చెప్పొచ్చు, రాముల వారిది. ఇంకొక టెంపుల్ తీసుకొచ్చారు. ఈ టెంపుల్ క్లోజ్ ఉంది, కట్టెన్ వేసేసారు. 1 o'clock స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇందులో ఏంటంటే
ఇందులో సీతాదేవి బాయి, తర్వాత తన వంటగది ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. పాత గుడిలాగా అనిపించింది అనమాట. నిజంగా ఎగ్జాక్ట్ గుడి ఏందో మాకు సరిగ్గా చెప్పలేదు, కానీ ఇక్కడ ఈయనైతే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సీతాదేవి అప్పుడు వాడిన బాయి అని చెప్తున్నాడు. కానీ చూస్తుంటే నాకు అట్లా అనిపించలేదు. మరి ఏందో అది ఏంటంటే వీళ్ళు తర్వాత మొత్తం తిప్పి ఇది సీతాదేవి స్టోర్ రూమ్ అని చెప్తున్నారు. అంటే అప్పటి ప్లేస్ ఉండొచ్చు, కానీ ఈ బిల్డింగ్ అయితే అది కాదు. తర్వాత అంతా తిప్పి అట్ లాస్ట్ ఒక దగ్గర తీసుకెళ్లారు. ఇది సీతాదేవి వంటగది అని చెప్పారు. అంటే అప్పటి ప్లేస్ ఉండొచ్చు అది. తర్వాత ఏంటంటే ఒక దగ్గర కూర్చొని మాకు డొనేషన్ అడిగారు. నాకు అప్పుడే పెద్ద స్కామ్ అని అర్థమైపోయింది. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాన్ టెంపుల్లో దర్శించుకున్నాము. హనుమంతుడు చాలా బాగున్నాడు లోపల. ఎంట్రన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లోపల గుడి కూడా చాలా బాగుంది. రేపు ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు. అందుకే అక్కడ పోలీసు వాళ్ళు బ్యారిగేట్లు, తర్వాత పెయింటింగ్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక్క దగ్గర కూడా బ్యానర్స్ వేయలేదు. అది సూపర్ విషయము. మా అమ్మకి వీల్ చైర్ మాట్లాడాము, 150 రూపీస్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా తీసుకెళ్లారు. ఎక్కడ ఇబ్బంది కాకుండా గుడి దాకా తీసుకెళ్లారు. మళ్ళీ గుడిలోకి వెళ్ళినా కూడా గవర్నమెంట్ 150 రూపీస్ తీసుకొని అది సపరేట్ విఐపికి ఎలా దర్శనం చేపిస్తారో అలా దగ్గరుండి దర్శనం చేయించారు. ఎక్కడ చూసినా రామమయమే. చూసుకోవచ్చు అయోధ్య ఎంత అద్భుతంగా ఉందో. పైన స్ట్రీట్ లైట్స్ కూడా చూడండి ఎంత చాలా బాగున్నాయి. మేమైతే దాదాపు ఆటో గుడికి 1 కిలోమీటర్ ముందే ఆపేశారు. నడుచుకుంటూ వెళ్ళినాం. ఫుల్ ఎండ్ ఉంది. గుడిలోకి అయితే ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు అంత రద్దేం లేదు. చూసుకోవచ్చు గుడి చాలా బాగుంది. ఇక్కడ నుంచి మా లైన్ ఎంట్రీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎండ్ అయితే చాలా విపరీతంగా ఉంది. అసలు ఎవరైనా వస్తే ఎండాకాలం వస్తే మాత్రం ఈవినింగ్ పూటని రావాలి. మరీ మార్నింగ్ రావద్దు, మరీ సాయంత్రం రావద్దు. చూసుకోవచ్చు అదే మెయిన్ టెంపుల్. ఫోన్స్ అనేవి లోపలికి ఎంట్రీ లేవు. సో ఇక్కడే లాస్ట్ ఒక చిన్న వీడియో తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ ఫోన్ పెట్టేసి పక్కన ఫోన్ పెట్టేసి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ చెప్పులు పెట్టేసి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఫోన్ ఇచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. చాలా టైం తీసుకొని చాలా అద్భుతంగా చేశారు. గుడి కూడా ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుంది. రాముల వారి దర్శనం కేవలం 5 నిమిషాలు అయిపోయింది. అక్కడ నుంచి మేము బయలుదేరాం మళ్ళీ ఆటో కట్టుకొని. ఇక్కడ గవర్నమెంట్ వెహికల్ అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకున్నారు. అక్కడ నుంచి తర్వాత చూసుకోవచ్చు మధ్య దారిలో కాశీకి వచ్చే దారిలో ఒక హోటల్ దగ్గర ఆగాము. హోటలు చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. సాయంత్రం 7 o'clockకి అట్లా చపాతీ నూడిల్స్ అవి అందరం తిన్నాము. తినేసి అక్కడి నుంచి బయలుదేరాము. దాదాపు రూమ్కి వచ్చే వరకంటే 10:30 అయిపోయింది. అందరం మర్చిపోయినాం. చాలా విపరీతమైన ఎండ వల్ల చాలా డ్రైన్ అయిపోయినాం. మళ్ళీ ఇంకోటి ఏదైనా నాకు చాలా పిల్లలకు ఫీవరు, అందరికి సర్దులు అయిపోయినాయి. ఎందుకంటే విపరీతమైన ఎండ. ఎక్కడ పడితే అక్కడ కోల్డ్ వాటర్ తాగాం కాబట్టి సర్దులు దగ్గులు అందరికి వచ్చాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము రాముడి దర్శనం చేసుకున్నాక హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి. అది కూడా అసలు ఫేమస్ టెంపుల్. అది ఎవరికి ఓపిక లేక, స్టామినా లేక, టైం లేక ఇక మేము అది స్కిప్ చేసామన్నమాట. రాముడి దర్శనం అయింది కాబట్టి అది చాలనుకొని అక్కడి నుంచి బయలుదేరాము. ఈ రోజుతో డే 7 పూర్తి అయిపోయింది. డే 8 రోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయినాం కదా, రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. సాయంత్రం 4 తర్వాత 5 తర్వాత లోకల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఆ లోకల్ టెంపుల్స్ తీసుకొని రాత్రి 12 తర్వాత స్పర్శ దర్శనం కోసం మేము బుక్ చేసుకుంటున్నాము. ఒక్కొక్కరికి 1000 రూపాయలు దగ్గరుండి వాళ్ళు చూపిస్తారంట. మన రూమ్ నుంచి ఆటో కట్టుకొని తీసుకెళ్ళి ఆడ గుడిలో ఓన్లీ మనమే ఉంటామంట. 2-3 పోలీసు వాళ్ళు వస్తారంట మనతోని. వాళ్ళు చెప్పారు వాళ్ళు. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుందో ఏందో చూద్దాము. ఈ రోజుతో మాత్రం డే 7 పూర్తయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే యాక్చువల్ నేను అక్కడ లైవ్లో చూపిస్తాను. కాకపోతే ఈరోజు నాకు ఓపిక లేక ఫుల్ జ్వరం వచ్చి నేను ఇక డైరెక్ట్ డబ్బింగ్ చెప్దాం అనుకొని చాలా సింపుల్గా ఈ డే 7 అయితే ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. బాయ్ బాయ్.